హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి సామర్లపేట ఓఆర్ఆర్ జంక్షన్ వరకు, ప్యారడైజ్ జంక్షన్ నుంచి మిలిటరీ డైరీ ఫామ్ వరకు నేషనల్ హైవే 44పై ఈ కారిడార్ను నిర్మిస్తున్నారు. ఈ రెండు మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్తో పాటు భవిష్యత్తులో మెట్రో రైలు మార్గం వచ్చే అవకాశం ఉంది. ఇక మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వంటి ఉత్తర జిల్లాలకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ రహిత వేగవంతమైన ప్రయాణ మార్గం అందించేందుకు నిర్మిస్తున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. జవహర్ నగర్లోని 330 ఎకరాల హెచ్ఎండిఏ భూములను రక్షణ శాఖకు బదలాయించే ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీనికి సంబంధించి సంప్రదింపులు కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం. ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వ స్థలాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్, హకీంపేట ప్రాంతంలోని మొత్తం 138 ఎకరాల రక్షణ శాఖ భూములు అవసరం. ఈ భూముల విలువకు తగ్గట్టుగానే జవహర్ నగర్లో భూమిని కేటాయించేందుకు హెచ్ఎండి అంగీకరించింది. రక్షణ శాఖ అధికారులు భూములను పరిశీలించి సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలో ఎంఓయూ కుదుర్చుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే NH 44 డైరీ ఫామ్ వరకు నిర్మించే కారిడార్కు హెచ్ఎండిఏ టెండర్లు కేటాయించింది. భూముల బదలాయింపు పూర్తయిన వెంటనే NH 01 సామీర్పేట కారిడార్ కూడా టెండర్లు పిలువనున్నారు. ఇక ఈ రెండు కారిడార్ల భూసేకరణ, ఇతర పనుల నేపథ్యంలో ప్రజలు, వివిధ సంస్థల నుంచి 596 అభ్యంతరాలు వచ్చాయి. అంతేకాకుండా చెట్ల తొలగింపు లాంటి సమస్యలపై 26 రిట్ పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి. హెచ్ఎండిఏ వాటికి వివరణ ఇస్తూ పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక రెండు కారిడార్లలో మొత్తం 10,593 చెట్లను గుర్తించారు. ఇందులో 4,230 వృక్షాలను ఇప్పటికే ట్రాన్స్లోకేట్ చేసేందుకు హెచ్ఎండిఏ సిద్ధం చేసింది. మరో 3,298 చెట్లను తొలగించనున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. రెండు ప్రాజెక్టులు బేగంపేట విమానాశ్రయం వద్ద 600 మీటర్ల భూగర్భ టన్నెల్, హకీంపేట వద్ద మరో 550 మీటర్ల టన్నెల్ రానున్నాయి. వీటికి ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అనుమతులు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ఉత్తర తెలంగాణ ప్రజలు ఎలాంటి టెన్షన్ లేకుండా సాఫీగా ప్రయాణాలు చేసేందుకు వీలు కలుగునుంది.